గైస్ అందరు ఎలా ఉన్నారు? సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే కోనలో అండి. మేము తిరువెంగళప్ప స్వామి కోనకు వెళ్ళాము. యాక్చువల్లీ అది నేను ఈరోజు పోస్ట్ చేశాను. ఇదంతా జరిగింది నిన్న అండి. నిన్నటి వ్లాగ్ ఇది. నేను టైం కుదరక ఈరోజు పోస్ట్ చేశాను. మేమైతే కోనలో బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగా దర్శనం జరిగింది. అలాగే కుక్ చేసుకున్నాము. మేమైతే మొక్కుబడి ఉంది కాబట్టి కోడిని కోసుకొని వండుకున్నామండి. బై ద వే మా ఛానల్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. వ్లాగ్ ఏంటి అంటే తిరువెంగళప్ప స్వామి కోన అండి. ఇది వచ్చేసి మా ఊరికి ఒక 10 కిలోమీటర్స్, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. అక్కడ ఈరోజు అందులో శనివారం పౌర్ణమి పడింది కాబట్టి చాలామంది వచ్చారు. వాళ్ళ వాళ్ళ మొక్కుబడులు, చాలామంది వెంట్రుకలు తీపించుకోవడం, గుండు కొట్టించుకోవడం, ఇలా రకరకాల మొక్కుబడులు తీర్చుకున్నాం అండి. మేమైతే కోడి కోసుకున్నాము. అందులో మేము రాగా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడి దయ వల్ల మళ్ళీ వచ్చేసాము. సో ఇది నాటుకోడి అనమాట. ఒకసారి రెసిపీ పెడితే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి పెడుతున్నాను. అది వచ్చేసి అది పేస్ట్ ఏందనుకునేరు, కొబ్బరి, అల్లము, కొత్తిమీర, గార్లిక్, ఇంకోటి వచ్చేసి ఆనియన్ అండి. అదన్నీ కలిపి పేస్ట్ చేసామన్నమాట. ఆయిల్ వేసి పేస్ట్ వేసాను. అలాగే తర్వాత ధనియాల పొడి వేసాను. అలాగే కారం పొడి కూడా వేసానండి. ఉప్పు ముందే వేసాను. ఉప్పు కూడా వేసానండి. అన్నీ వేసుకున్న తర్వాత మాంసం వేసి బాగా కలబెట్టుకోవాలండి. ఫస్ట్ ఈ పేస్ట్ వచ్చేసి అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా తొందరగానే ఏగిపోతుంది. గ్యాస్ స్టవ్ మీద అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. తర్వాత వచ్చామండి. ఎన్విరాన్మెంట్ కూడా బాగా సహకరించింది. ఎండ అంతగా లేదు మాకైతే. మనం ఎక్కడ ఎన్ని హోటల్లో తిన్నా కూడా ఇలా మన మొక్కుబడి చెల్లించుకొని ఇలా బయట వాతావరణంలో చల్లగా వేప చెట్టు కింద తింటుంటే ఆ సంతోషమే వేరండి. నిజంగా నాకైతే రెసిపీ పెడితే మీరు కూడా చూస్తారు కదా అని పెట్టానండి. ఇప్పుడు ఇంకా మసాలా అంతా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత వచ్చేసి ఇది నాటుకోడి వేసాము. నాటుకోడి వేసిన తర్వాత బాగా మగ్గబెట్టాలండి. వేసిన వెంటనే వాటర్ పోసేస్తే అంతగా కర్రీ టేస్ట్ ఉండదు. అందుకే బాగా కొద్దిసేపు మగ్గబెట్టిన తర్వాత మనం ఎసురు ఎంత కావాలంటే అంతగా. కొంతమందికి వాటర్గా ఉంటే ఇష్టపడుతుంది, కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడుతుంది. కానీ మేమైతే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువే పోసాము. ఎందుకంటే మళ్ళీ ఉడికిపోయిన తర్వాత తగ్గిపోతుంది కదా, అందుకని. ఇంకా కూర వేసాం కదండి. వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మగ్గిన తర్వాత తీసి చూద్దాము ఎలా ఉందో. కర్రీలోకి పులగం చేసామండి. పులగం అంటే ఏంటో కాదు, రైస్లో మనం పెసలు వేసి చేసుకునేదాన్ని పులగము అంటారు ఇలా మా సైడు. అలాగే కలర్ రైస్ ఎందుకు చేయలేదు అంటే మేము మొక్కుబడి ప్రకారము ఎప్పుడు పులగమే చేసుకుంటాము. పులగము నాటుకోడి కర్రీని మేము దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మేము కూడా తింటాము. పైన రేగిపళ్ళు ఉన్నాయి అన్నారు, అందుకని వెతకడానికి వెళ్ళాను నేనైతే. అక్కడ చూస్తే ఏమీ కనిపించలేదు. అలాగే పైనుంచి కోన బాగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత కిందికి దిగేశాను. చూద్దాం నాటుకోడి కర్రీ ఎంతవరకు వచ్చేసిందో అని. చూడండి, నాటుకోడి కర్రీ ఇంకా కుక్ అవ్వలేదు. కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇందులో వాటర్ ఎక్కువే పోసాము, నేను ముందే చెప్పాను కదండి. మళ్ళీ కూర కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం వాటర్ తొందరగా తగ్గిపోతాయని చెప్పేసి మేము కొంచెం వాటర్ ఎక్కువే పోసాము. ఇంతకందరూ న్యూ ఇయర్, ముక్కోటి ఏకాదశి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నానండి. న్యూ ఇయర్ రోజు నేనేం చేశానో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను, మీరు కావాలంటే చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు కూడా ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. అందులోకి టమాటా కట్ చేయమంటే మేము వీళ్ళ కత్తి అవన్నీ ఏం తెచ్చుకోలేదండి చాకు, కాబట్టి కోడి కోసిన కత్తితో నేను టమాటాలు కట్ చేసేసాను. ఇది వచ్చేసి చెప్పాను కదా 25% కూర పక్కన పెట్టానని చెప్పేసి. అందులో ఉప్పు, పసుపు, లైట్గా నూనె వేశాను. నూనె లేదు మా దగ్గర కాబట్టి కొంచెం వేశాను. ఇంకా ఉప్పు కూడా వేశాను. వేసేసి కట్టెల పొయ్యి మీద పెట్టనీకి అది తీసుకొని వచ్చానండి. బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాము. చూడండి కట్టెల పొయ్యి మీద ఎంత బాగా అది మనం సెరవేకు ఏదో పూసామని మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి డైరెక్ట్గా సెరవే పెడితే మనకి మసి తోమేటప్పుడు రాదండి. అందుకని కొంచెము అది బూడిద ఉంటుంది కదా, బూడిద పట్టించామండి. అలా వేయడం వల్ల మనము క్లీన్ చేయడానికి చాలా ప్రాసెస్ ఈజీ అవుతుంది. మీరు కావాలంటే మీరు కూడా అలాగే చేసుకోండి. అసలు కోణంలో అయితే మాకైతే టైం ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. అంత బాగా తొందరగా గడిచిపోయిందండి.
చూడండి అసలు కూర బాగా ఉడుకుతుంది. నేను అన్ని వాటర్ పోసాను కదండీ సెరవ నిండుగా. కానీ చూడండి వాటర్ తగ్గిపోయాయి. ఆయిల్ గూడా పైకి తేలింది. చూడండి వావ్! కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బా వచ్చిందండి. ఆ దేవుడి దయ వల్ల నా ఛానల్ గనుక సక్సెస్ అయితే ఇంకా ఎంతో అన్నదానం చేయాలని నా మనసులో ఉందండి. కానీ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంకా గూడా నా ఛానల్ సక్సెస్ అవ్వట్లేదు. చూద్దాం ఇంకా ఎప్పటికి సక్సెస్ వస్తుంది అనేది. అలాగే ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్.